రోజు కాల్ చేస్తూ ఉంటారండి. నా కూతురు 8 ఇయర్స్ కూడా ఉంటది. కూతురుతో మాట్లాడుతూ ఉంటారు. తీసుకురమ్మని అంటారు. తీసుకొచ్చిన తర్వాత నా కూతురిని తీసుకొని ఇంటికి తీసుకుపోతారండి ఆయన. ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాపతో ఆడుకోవడం. ఎప్పుడు పంపుతారో కూడా తెలీదండి ఉపాసన గారు. మళ్ళీ అన్నీ పంపి ఇంటికి పంపుతా ఉంటారు. చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ వచ్చేసింది సార్ 'చరణ్ సార్‌తో' ఈ సినిమాకి. అంటే నాకు బహుశా గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు, మనం ప్రేమించిన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు గానండి. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తదేమో అని 'చరణ్ సార్‌తో' నాకు బాండింగ్ అరే! మిస్ అయిపోతున్నానండి. నాకున్న వర్క్ టెన్షన్స్‌కి ఫీల్ అవుతున్నాను, వెళ్ళిపోతున్నాను, ఫీల్ అవుతున్నాను, వెళ్ళిపోతున్నాను అలా జరుగుతుంది సార్. లాస్ట్ డే ఎలా ఉంది అనిపించింది మీకు సెట్‌లో? సార్ లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయిపోయారు సార్ ఆయన. అంటే లాస్ట్ డే ఈ ఫస్ట్ వచ్చానండి, "ఈరోజు లాస్ట్ డే తెలుసా మనకన్నారండి." "సార్ అవునా సార్?" అవునా సార్" అంటే, "ఇది నీకు తెలీదా?" అన్నారండి. "సార్ అవును సార్, అవును సార్" అని అంటే గట్టిగా హగ్ చేసుకున్నారండి. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి పొజిషన్‌కి వెళ్తావు నువ్వు. ఇలాగే కష్టపడు వర్క్. నాన్నకు కూడా చూపించాను కొన్ని కొన్ని అన్నీని. మనిద్దరం మళ్ళీ కలిసి మళ్ళీ మూవీ చేద్దాం. అస్సలు మిస్ చేయకు. నన్ను గుర్తుపెట్టుకో అన్నారండి. సార్ మీరేంటి సార్ అలాంటి మాటలు మాట్లాడతారు? సార్ మీరేంటి సార్ అలా మాట్లాడతారంటే, బుచ్చి చాలా హ్యాపీ ఉంది. అంటే ఏ డైరెక్టర్ అంటే ఆయన ఇప్పుడు రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్‌లో చెప్తారేమో అండి. నేను చెప్తే బాగోదు కాబట్టి చెప్తలేదండి. ఆయన చెప్పిన మాటలైతే నేనే షాక్ అయ్యానండి. నాకు అంటే చాలా క్లోజ్ డైరెక్టర్స్ ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళ ప్లేస్‌లోకి వచ్చేసావు నువ్వు. చాలా హ్యాపీ ఉంది నీతోని. ప్రతిరోజు నవ్వుతూ వెళ్ళాను సెట్ నుంచి ఇంటికి. ఇంట్లో కూడా సినిమా గురించే మాట్లాడుతున్నాను. ఇంట్లో కూడా చెప్తా ఉన్నారు, "ఏంట్రా బాబు ఇంత హ్యాపీగా ఉంటున్నావు? ఇంత సరదా సరదాగా ఉంటున్నావు" అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంటండి అని చెప్పేసి చరణ్ సార్ చెప్పారండి ఇయన్నీని. మరి ఆ ఎమోషనల్ అటాచ్‌మెంటు బేసికల్లీ 'పెద్ది' క్యారెక్టర్ వల్ల, ఆ కథ వల్ల, నేను చెప్పే విధానం, ఆ 'పెద్దిలో' ఉన్న జెన్యూనిటీ మా ఇద్దరి మధ్యలో వచ్చి ఉండొచ్చు సార్ బహుశా అంతే. చరణ్ గారు ఈ మధ్య కొన్ని ఫోటోలు ట్వీట్ చేస్తే, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, నేను మిమ్మల్ని ఇంకోలా చూపిస్తానన్నట్టు మీరు దానికి రిప్లై ఇచ్చారు కదా! అవును సార్. ఏంటి ఆ ఫోటోస్ చూడగానే మీ మైండ్‌లో వచ్చిన ఆలోచన ఏంటి? సార్ ఆల్వేస్ చరణ్ సార్‌తో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటది కదా సార్. ఆయన పెట్టిన వెంటనే భలే ఉన్నారురా ఫోటో. అంటే నేను చేశాను గానీ నేను కూడా ఇంత రాడికల్‌గా చేస్తే బావుంటది అని, సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగానండి.